టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రభుత్వం కూలిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని భరించలేకపోతున్నారు. గెలిస్తే తన వల్లేనని గొప్పలు చెప్పుకునే జగన్ ఓటమి నెపాన్ని ఓసారి ఓటర్ల వైపు, ఈసారి ఈవీఎంలపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై అదే రోజు మీడియాతో మాట్లాడిన జగన్ తమను జనం నమ్మలేదని, పథకాలు తీసుకొని వమ్ము చేశారని వారిపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. ఈవీఎం యంత్రాలపైన ఎక్స్ వేదికగా జగన్ అక్కసు వెళ్లగక్కారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, న్యాయం అందడమే కాదు, అందజేసినట్లు కూడా కనిపించాలి. ప్రజాస్వామ్యం కూడా నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి. పేపర్ బ్యాలెట్ ఓటు ప్రదర్శకతను పెంచుతుందని, ప్రజల్లో విశ్వాసం నింపుతుంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడకం ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటుతుంది, పౌరుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని పేర్కొన్నారు. జగన్ ట్వీట్ పై టీడీపీ నేతలు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. జగన్ కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదామని బుద్దా పేర్కొన్నారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆత్మస్తుతి పరనింద మాని ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.